రవితేజ. సో నేను కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది, దాంతో సఫర్ అయ్యాను. సఫర్ అవ్వడం వల్ల నాకు డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు సో నాకు తెలీదు ఏఓబి కంపాటబుల్ చేస్తారో లేదా అని. సో నాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఏఓబి కంపాటబుల్ కూడా స్టార్ట్ చేశారు, జరుగుతుంది ప్రాసెస్ అని. సో నేను హైదరాబాద్ రావడం, డాక్టర్ శ్రీధర్ని కలవడం ఇది జరిగింది. సో ఇక్కడ కూడా నాకు డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేసిన వెంటనే సో ఆఫ్టర్ దట్ ఒక ఆల్మోస్ట్ 1.5 year డయాలసిస్ మీద ఉన్నాను. తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను ఇంకా మోర్ యాక్టివ్గా ఉన్నాను. సో నేను కంటిన్యూగా జాబ్ చేస్తూ అలాగే వేరే స్టార్టప్ మీద కూడా మోర్ ఫోకస్ చేసాం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా. సో ఆఫ్టర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నేను ఇంకా ప్లేసెస్ చాలా ఎక్స్పోజ్ చేశాను. గోవా, మైసూర్, చెన్నై, బెంగళూరు, వైజాగ్. సో నేను బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ అయితే నేను ఏం చేయలేదు, ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ ఇదంతా చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఒక 10 months కిడ్ కూడా ఉంది. సో 10 months కిడ్, సో ఫ్యామిలీ లీడ్ బాగుంది. సో పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంది ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి తెలియదు ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలో తెలీదు, ఆ అవేర్నెస్ లేదు. సో ఏంటంటే సిటీస్లో అయితే సో మెనీ డిస్ప్లేస్, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, బ్యానర్స్ ఉంటాయి. అండ్ ఊర్లో అయితే అది ఉండవు. సో చాలా చోట్ల అంటే డాక్టర్స్ నార్మల్గా వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే సో రిపోర్ట్స్ చూద్దాం చేద్దాం అన్నట్టు ఉంటుంది తప్ప సో మోర్ ఇక్కడికి వచ్చి చేయాలన్నా సో ఒకటి ఫైనాన్షియల్గా చాలామంది సఫర్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డాక్టర్స్ ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే మోర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని ఆలోచిస్తారు. బట్ అటువంటిది ఏముండదు. అని కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మనం టెస్టులు చేసుకోవాలి. సో డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిసిన వెంటనే డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఈ మెడిసిన్ వేసుకోవాలి, అదే వేసుకోవాలి. ప్లస్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత సో ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ మాత్రం కంపల్సరీ టైం టు టైం వేసుకోవాలి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలో అయితే సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అగైన్ బ్యాక్ టు సఫరింగ్ ద ప్రాబ్లమ్స్. సో మీట్ ద డాక్టర్స్ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్.